పాలిటీ క్వశ్చన్స్లో కొన్ని ట్రాప్స్ ఉంటాయి. జనరల్గా పీవైక్యూ అంటే చాలామంది పీవైక్యూ ఎలా అబ్జర్వ్ చేస్తారంటే క్వశ్చను ఒక ఆన్సరు ఆ విధంగా చూస్తారు. క్వశ్చన్ ఉంటుంది దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ విధంగా చూస్తారు. కానీ వే ఆఫ్ ప్యాటర్నింగ్ ఆఫ్ ది క్వశ్చన్ లేదంటే వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ లేదంటే అక్కడున్న దాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఉంటాయి చూసారా, వాటిని బట్టి కొన్ని మనం కనుక్కోగలుగుతాము. సో నేనేం చేశానంటే నాకు లాస్ట్ అటెంప్ట్లో అంత ఇదిగా చేయలేకపోయాను, కానీ ఈ అటెంప్ట్లో మాత్రం కొన్ని రకాల ప్యాటర్న్స్ కనిపెట్టాను. మన పాలిటీలో ఎస్పెషల్గా నేను ప్రతి సబ్జెక్ట్ చేస్తాను. నేనైతే ఏవైతే అబ్జర్వ్ చేసినా అవన్నీ చేస్తాను. ఓకే, మీకు ఖచ్చితంగా ఇది మీకు ఎప్పుడు తెలిసి ఉండదు నాకు తెలిసి. సో మీకు హెల్ప్ అవుతుంది, అందుకోసమే చూడండి. ఈవెన్ బిగినర్ అయినా ఉపయోగపడుతుంది, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ అయినా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఇప్పుడు ఏమైనా ప్రిపేర్ అవుతున్నా ఉపయోగపడుతుంది. బికాజ్ అంటే అందరూ పీవైక్యూస్ అంత బాగా అనలైజ్ చేయలేరు, అంత టైము ఉండదు. సో పక్కన వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూస్తే అసలు క్వశ్చన్స్ ప్యాటర్నింగ్ ఆఫ్ ది వే ఆఫ్ క్వశ్చనింగ్, వే ఆఫ్ ప్యాటర్న్ అనే క్వశ్చన్స్ మారిపోతూ ఉంటాయి. సో నేను ఏంటి అనేది నేను ఈరోజు డిస్కస్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ట్రాప్స్ ఇన్ పాలిటీ. ఓకే, జనరల్గా ట్రాప్స్ ఇన్ పాలిటీ అంటే ఏం జరుగుద్దంటే సింపుల్, ఏముండదు. వాడు ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే ఆ క్వశ్చన్లో ఫస్ట్ ఈ రకమైన ట్రాప్ కూడా కనబడుతుంది. జనరల్గా మన ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే అంతమందిని ఎలిమినేట్ చేయాలంటే వాడు ఖచ్చితంగా ఎంతోమంది స్టూడెంట్ని ట్రాప్లో పడేయాలి ఆ ఎగ్జామినర్ అనే అతను. సో మనం ఆ ట్రాప్లో పడకూడదంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని రకమైన ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతాడంటే మార్చేస్తాడు, విచ్ ఈజ్ రిటర్న్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలిసింది ఈజీగా ఉన్నది, ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో రాసున్నాయా లేవా? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద ఎన్ఫోర్స్బుల్ బై కోర్ట్స్ ఆర్ నాట్ అని అడుగుతాడు. సో దీనివల్ల ఏమైందంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు అక్కడే, రాసుందా రాసలేదా, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటాడు. కన్ఫ్యూజ్ అవడం పక్కన పెడితే రిటర్న్ ఇన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. బట్ ఈ క్వశ్చన్ ఈజీ కాబట్టి చెప్పగలుగుతున్నాం. చాలా క్వశ్చన్స్ ఏమైందంటే మనల్ని మనం మిస్లీడ్ చేసేస్తాడు, ట్రాప్లో పడేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి అది కాన్స్టిట్యూషనల్ బాడీయా అని అడుగుతాడు, లేదా స్టాట్యూటరీ బాడీ అని అడుగుతాడు. ఇలా స్వాపింగ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ ఇది ఒక స్టాట్యూటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఏం చేస్తాడంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అని పెట్టేస్తాడు. ఓకేనా? సో ఈ రకమైన పెట్టడం వల్ల నీకేమైందంటే నీతి ఆయోగ్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా స్టాట్యూటరీ బాడీ అనే ఒక రకమైన మైండ్లోకి వచ్చేస్తుంది. సో వెంటనే మనం తప్పు పెట్టేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ టైం రిటర్న్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ చెప్తాడు, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యూటరీ బాడీ అని స్వాప్ చేసేస్తాడు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ద్వారా మనల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. ఏజ్ లిమిట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతని ఏజ్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ జనరల్గా నార్మల్ ప్రిస్క్రిప్షన్ 65 ఏజ్. ఓకే, స్టేట్ సీజే ఉంటారు కదా, హైకోర్ట్ ఆఫ్ ది సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, అతను వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 62 ఉంటుంది. సో దీనికి చేసేస్తాడు, అంటే అక్కడ కన్ఫ్యూజ్ చేసేస్తాడు, అంతే సింపుల్. ఆ కన్ఫ్యూజ్ చేయడం వల్ల మనం తప్పు పెట్టేస్తాము. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంటు, ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది మెయిన్ ఇయర్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. జనరల్గా ఇయర్స్ వచ్చినప్పుడు మనల్ని ట్రాప్లో పెట్టాలనే చూస్తాడు జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. వాడు సింపుల్, ఒకవేళ ఎప్పుడు వచ్చిందంటే జనరల్గా మనకు తెలిసి 1947, కానీ వాడు నియర్గా 1948 ఇస్తాడు. ఇది జనరల్గా తెలిసిందే మీకు, ఇది ఈజీ కాబట్టి చెప్తున్నాను. అంటే వాడు ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ మార్చేస్తాడు సింపుల్. తర్వాత ఆర్టికల్స్ మార్చేస్తాడు, అంటే స్వాప్ టెక్ చేస్తాడు. ఇప్పుడు ఆర్టికల్ 1 ఉందో, ఆర్టికల్ 1 ఉంది. ఆర్టికల్ 1 ఏంటి మనకి స్టేట్స్ ఆఫ్ ఇండియన్. ఓకే, స్టేట్స్ ఆఫ్ ఇండియన్ లేదంటే టెరిటరీస్ ఆఫ్ యూనియన్ ఆర్ మొత్తం కలిపి ఉంటాయి కదా, స్టేట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అన్ని స్టేట్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ని మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఇంకేదో ఆర్టికల్ ఇస్తాడు, ఆర్టికల్ 3 ఇస్తాడు. లేదంటే సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. మీకు ఆర్టికల్స్ తెలియకపోతే ఓకే, ఏం పర్లేదు. ఆర్టికల్ 3 ఉండేసరికి ఆర్టికల్ 3 ఏమో ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ విత్ ఇన్ దాన్ని ఏమంటారు
అవుట్ సైడ్ ద కంట్రీ. ఆర్టికల్ 4 వచ్చేసరికి విత్ ఇన్ ద కంట్రీ, సంథింగ్ ఆర్టికల్ 2, 3 సారీ ఆర్టికల్ 3 వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీ, ఫార్మేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అవుట్ సైడ్, ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్స్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ద కంట్రీ. అంటే ఇది ఇన్సైడ్ బౌండరీస్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, మనకి బౌండరీస్ని కానీ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కొత్త చేయాలన్న, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చేయాలంటే ఆర్టికల్ 3 అవుతుంది. ఆర్టికల్ 2 వచ్చేసరికి సీడింగ్, అంటే పక్క కొన్ని టెరిటరీస్ని మనం సీడ్ చేసేసుకోవటం, అంటే దాన్ని ఏమంటారు, లాగేసుకోవటం. ఎలా చెప్పాలి, ఐ డోంట్ నో. ఓకే, ఇవి రెండింటిని కన్ఫ్యూజ్ చేసేస్తాడు ఈ రెండింటి మధ్య, ఇది ఓకేనా. సో ఇది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఓట్స్. జనరల్గా ఈ ఓట్స్ అనేది మిమ్మల్ని ట్రాప్లో పెట్టడానికి చూస్తాడు. రీసెంట్లీ, ఇమీడియట్లీ, ఓన్లీ లోక్సభ, రాజ్యసభ, ఎస్సీ, హెచ్సి అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే ఏం లేదు, సింపుల్గా రీసెంట్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ వాజ్ ఇంపాచ్డ్ ఇన్ ఏ లోక్సభ అని అడుగుతాడు. అంటే ఏం లేదు, రీసెంట్లీ అని అడుగుతాడు. అసలు సీజే అనేది మనకి ఇప్పటివరకు, అంటే ఏ సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇప్పటివరకు ఇంపాచ్ అవ్వలేదు. సో ఒకసారి పాస్ అయినా కానీ అది లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయ్యి దాన్ని ఏమంటారు, లోక్సభలో ఫెయిల్ అయిపోయింది. సో ఈ రకమైన ట్రాప్ చేస్తాడు. లేదా ఆటోమేటికల్లీ ప్రెసిడెంట్ విల్ ఆటోమేటికల్లీ రిజైన్ వెన్ హిజ్ టర్మ్ ఈజ్ ఓవర్ అని అడుగుతాడు. ఆటోమేటికల్లీ. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఓకే, రిమెంబర్, ఇమీడియట్లీ, ఆటోమేటికల్లీ, రీసెంట్లీ, ఓన్లీ లోక్సభ, రాజ్యసభ, ఇవన్నీ ఓకే, ఇవన్నీ కీవర్డ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వాప్ టెక్నిక్. స్వాప్ టెక్నిక్ ఏం లేదు, చెప్పాను కదా, అటు దిటు ఐజే, ఓకేనా. ఐ తర్వాత HEFGHI, ఇక్కడ ఐ ఇస్తాడు, ఇక్కడ ఏమి ఇస్తాడంటే కే. జనరల్గా ఇది కరెక్ట్. మనకి ఏం చేస్తారంటే వాడు సింపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి. హెచ్ అంటే ఇక్కడ కే ఇస్తాడు, ఇక్కడ ఐ ఇస్తాడు, అంటే దీనికి. ఓకే, ఇది స్వాపింగ్ టెక్నిక్ అంటారు. ఇంకో దానికి ఎగ్జాంపుల్ నేను చూపిస్తా చూడండి. బిట్వీన్ దాన్ని ఏమంటారు, ఓకే, 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది దానికి ఇస్తాడు. లేదంటే బిట్వీన్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ నీతి ఆయోగ్, లేదా ఫైనాన్షియల్ కమిషన్ అనేది నేషనల్ బాడీయా, లేదంటే అంటే స్వాప్ చేసేస్తాడు అన్నిటిని. చెప్పాను కదా ఇందాల, స్వాప్ చేస్తాడు. నెక్స్ట్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ మ్యాండేటరీ, ఈ రకమైన క్వశ్చన్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఈజ్ ఓన్లీ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ అని అడుగుతాడు. సోల్ రెస్పాన్సిబిలిటీ. సో అంటే ఏం లేదు, ఇది కీవర్డ్గా తీసుకోండి. అంటే సోల్ అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓకే, మ్యాండేటరీ ఆర్ నాట్, ఇవి కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్స్. సో రిమెంబర్, ఇప్పుడు మీరు కనుక పాలిటీ క్వశ్చన్స్ కనుక మీరు పివైక్యూస్ చేస్తుంటే దీస్ ఆర్ ద థింగ్స్ టు రిమెంబర్. ఓకే, మనకి మీకు ఏమన్నా దీనికి సంబంధించి మీకు దాన్ని ఏమంటారు, పీడిఎఫ్ కావాలంటే, ఈ ఫోటో కావాలంటే నేను టెలిగ్రామ్లో పెడతాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఫిలాసఫికల్గా ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి జనరల్గా నేను అబ్జర్వ్ చేసిందంటే వాడు ఇన్క్లూజివ్ స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే మనకి ఆ విధంగా వెళ్తేనే చాలా క్వశ్చన్స్ అవుతాయి. దానికోసం ISEE అనేది అంటే ఇన్క్లూజివ్, సస్టైనబుల్, ఎఫెక్టివ్ అండ్ ఎకానమీ. సో దీనివల్ల ఏమైందంటే ఎగాలిటేరియన్ అంటారు, అంటే ఇంక్లూజివ్ అప్రోచ్. ఈ విధంగా వెళ్తే అందరికి సెట్ అవుద్ది కాబట్టి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దానికి సంబంధించి అందరికీ సెట్ అవుద్ది. నెక్స్ట్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్. ఓకే, లార్జెస్ట్, ఓల్డెస్ట్. ఫస్ట్ జనరల్గా ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అడుగుతాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లార్జెస్ట్, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓకే, ఇండియా ఈజ్ ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓన్లీ అనేది ఓకే ఎక్స్ట్రీమ్ వర్డ్, లార్జెస్ట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్. లేదంటే ఓల్డెస్ట్, ఇండియా ఈజ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని అడుగుతాడు. మోస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్, ఓల్డెస్ట్ కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓకే, ఫస్ట్ ఏమని అడుగుతాడంటే లోక్సభ వాజ్ ఫస్ట్ టైం
డిజాల్వ్డ్ ఇన్ 1957 లేదా 1982 అలా సంథింగ్ ఇయర్స్ మార్చేస్తాడు, ఫస్ట్ టైం అని ఇచ్చేస్తాడు. సో ఇదే నాకు అనిపించింది. ఇవన్నీ కలిపితే ఒక 9 రాసుకున్నాను నేను. మీకు హెల్ప్ అవుతుంది. మీకు కూడా కావాలంటే నేను పెడతాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, టెస్టులు రాయండి. ఇదే నేను ఈ అటెంప్ట్ బాగా నేర్చుకున్నాను. సో ప్రజెంట్ ఇదే చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లింక్ దాన్ని ఏమంటారు డిస్క్రిప్షన్లో పెడతాను. బికాజ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి కూడా బాగుంటుంది. టెలిగ్రామ్లో అనేది చిరాకు వచ్చేసింది నాకు. టెలిగ్రామ్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ చేశాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.